మీనాకి ఊహించని షాక్ ఇచ్చిన బాలు మనోజ్ని చూసి ఆందోళనలో రోహిణి ప్రభావతి. ఇంతకు ఏం జరిగింది? అసలు మీనాకి ఊహించని షాక్ బాలు ఏమిచ్చాడు? మరి మనోజ్ని చూసి ఆందోళనలో రోహిణి ప్రభావతి ఎందుకున్నారు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. మొత్తానికైతే ఇంకా మీనా ఎప్పుడు పూలు ఇవ్వడానికి వెళ్తుంది కదా, అలా పువ్వులు ఇవ్వడానికి ఒక దుకాణం దగ్గరికి వెళ్తుంది. ఏంటక్క, ఏంటి అంత డల్గా ఉన్నావు అని చెప్పాను. కానీ ఈరోజు నాకు ఎంతో ఇష్టమైనది, ఎవరికైనా సరే ఇష్టమైనది ఒక వంట వండితే ఖచ్చితంగా వాళ్ళు ఆ వంట తిని రుచిగా ఉందని చెప్పేవాడు మా ఆయన. కానీ ఈ మధ్య చెప్పడం లేదు, నా మీద ప్రేమ తగ్గిపోయింది అని చెప్పనేసరికి అవును వదిన, చెప్పర్లే అంటూ వేరే వాళ్ళు మాట్లాడతారు. అలా ఏముండదు వదిన, నేను ఏదైనా కొత్తగా చేసినా, మా ఆయనకి నచ్చింది చేసినా, ఏదైనా సరే మా ఆయన తిని ఎంతో రుచిగా ఉంది అని చెప్తాడు అని చెప్పనేసరికి ఏంటి మేనా, బాలు ప్రతి ఒక్కటి నీకు చెప్తాడా? నువ్వు రుచికరంగా వంట చేస్తే ఖచ్చితంగా చెప్తాడా అనగానే ఖచ్చితంగా చెప్తారు వదిన అని చెప్పనేసరికి ఏం కాదు, అలా ఏమీ చెయ్యరు అని చెప్పనగానే లేదు ఖచ్చితంగా చెప్పరు అనేసరికి ఇంతకీ ఏం వండి పెట్టావక్క అని చెప్పాను. కానీ పెసరట్టు ఉప్మా అని చెప్పాను. కానీ పెసరట్టు ఉప్మాయా, అదేంటక్క అని చెప్పనేసరికి నీకు పెసరట్టు ఉప్మా తెలీదా మీనా అని చెప్పాను. కానీ ఏమో అక్క, మా ఇంట్లో ఎప్పుడు దోశలు, ఇడ్లీలు, పూరీలు అవి తప్ప వేరే ఏమీ చెయ్యము, అవే ఇష్టంగా తింటారు అని చెప్పనేసరికి అయితే పెసరట్టు ఉప్మా చేసి పెట్టు, మీ ఆయనకి నచ్చి మీ ఆయన పొగుడుతాడో లేదో చూద్దాము అని చెప్పాను. కానీ ఎలా చేస్తారక్క అని చెప్పాను. కానీ మొత్తం విషయం అంతా మొత్తం చెప్తుంది. చెప్పేసేసరికి సరే నేను వండి పెడతాను, మా ఆయన ఏమన్నాడో చెప్తాను అనగానే ఖచ్చితంగా పొగడడు అని చెప్పాను. కానీ లేదక్క, మా ఆయన ఖచ్చితంగా పొగుడుతాడు నన్ను అని చెప్పనేసరికి సరే మీనా బెట్ అని చెప్పాను. కానీ సరే అక్క బెట్ అని చెప్పి బాలు మీనా ఏది చేసినా కానీ ఖచ్చితంగా పొగుడుతాడు కదా, సో ఇది కూడా పొగుడుతాననే వాళ్ళతో బెట్ వేస్తుంది. బెట్ చేసి ఇంటికి వచ్చి మా ఆయన ఇది తిని బాగుంది అని చెప్తాడు. అప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పి మీనా కాస్త అనుకుని ఇంకా హడావిడిగా చేస్తూ ఉంటుంది. చేస్తూ ఉండేసరికి ఈలోపు సత్యం వస్తాడు. సత్యం రావడంతో ఏంటి మావయ్య టిఫిన్ కానగానే అవునమ్మ మీనా ఇంకా అవ్వలేదా అనగానే అయ్యింది మావయ్య అంటూ గబగబా వేస్తుంది. ఏంటి మీనా దోశలు పచ్చగా ఉన్నాయి అని చెప్పాను. కానీ కాదు మావయ్య పెసరట్లు అని చెప్పాను. కానీ అవునా, నిజమే, నేను పెసరట్టు వినడమే తప్ప ఎప్పుడూ తినలేదు, ఎప్పుడో నేను సర్వీస్ చేసేటప్పుడు తినేవాడిని, మళ్ళీ ఇంట్లో ఎప్పుడూ మీ అత్తగారు ఇలాంటివేమీ చేసి పెట్టలేదు, చాలా బాగున్నాయి మీనా, అప్పుడు తిన్న టేస్టే వస్తుంది అని చెప్పనేసరికి థ్యాంక్స్ మామయ్య అని చెప్పి మీనా కాస్త చేస్తూ ఉంటుంది. ఈలోపు మనోజ్ గదిలో బట్టలు అవి వేసుకోకుండా ఉంటాడు. బట్టలు వేసుకోకుండా ఉండేసరికి రోహిణి కాస్త ప్రభావతిని పిలుచుకుని వస్తుంది. ఏంటి రోహిణి అని చెప్పాను. కానీ చూడండి అత్తయ్య, షర్ట్ వేసుకోమంటే వేసుకోవడం లేదు, నేను ఎప్పుడూ ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వేసుకునే షర్ట్సే వేసుకోమంటే వేసుకోను అంటున్నారు అని చెప్పనేసరికి ఏంట్రా మనోజ్, ఏంటి ఈ కాషాయ వస్త్రాలు కట్టుకుని ఉండడం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు అనగానే అమ్మ, నా మనసు ప్రశాంతంగా ఉండాలి, నా ఆఫీసు బాగుండాలి, అభివృద్ధి చెందాలి అంటే నేను స్వామీజీ చెప్పినట్టుగానే చెయ్యాలి అని చెప్పనేసరికి స్వామీజీ చెప్పినట్ట, ఏది చెప్పినట్టు అని చెప్పాను. కానీ నేను ఏం చేయాలో అదే చేస్తానమ్మా అని చెప్పనేసరికి ఏంటి చెప్పు అనగానే వార్డ్రోబ్ ఓపెన్ చేసి ఈరోజు ఇది, ఈరోజు ఇది, ఈరోజు ఇది అంటూ అన్ని కాటన్ షర్ట్స్, అంటే చాలా తక్కువ స్థాయి షర్ట్స్, అంటే కాటన్ అంటే తక్కువ స్థాయి కదా, మనోజు పెద్ద ఆఫీస్కి ఓనర్ అన్నట్టుగా గొప్ప చేసుకుంటూ వెళ్తాడు కదా, సో అందుకని తక్కువ స్థాయి అన్నట్టు అన్ని కాటన్ షర్ట్స్ చూపిస్తాడు. ఈరోజు ఇదేసుకోవాలి, ఈరోజు ఇదేసుకోవాలి అంటూ చూపించేసరికి ఏంట్రా ఇది, ఏంట్రోహిణి ఇది అని చెప్పాను. కానీ అదే కదా అత్తయ్య, నాకు అర్థం కావట్లేదు, ఈయన ఏం చేస్తారో ఏం చేయబోతున్నారో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి ఏదో ఒకటి చేయరా, ఏదో ఒకటి వేసుకుని రారా అంటూ ఇంకా రోహిణి ప్రభావతి ఇద్దరు బయటకు వచ్చేసరికి మనోజ్ కాస్త ఆ ఆరెంజ్ కలర్ కండువని తీసి
తెల్ల షర్ట్ వేసుకుంటాడు. ఇలాగే నా మనసు ఎప్పుడూ తెల్లగా ఉండాలి, నా జీవితంలో అంతా తెల్లగానే ఉండాలి, ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, స్వచ్ఛంగా ఉండాలి అని చెప్పి ఇంకా గదిలోంచి బయటికి వస్తూ వస్తూ సరాసరి దేవుడి గదిలోకి వెళ్తాడు. దేవుడి గదిలోకి వెళ్ళి దేవుడి గది దగ్గర కూర్చుని ఇంకా దన్నాలు తెగ పెడుతూ ఉంటాడు. రోహిణి అప్పుడే మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్ళి బయటకు వస్తూ ఉండేసరికి అది చూసి అక్కడే అలా ఉండిపోయింది. ఏంటి మనోజు ఇంత డిగ్రీల మీద డిగ్రీలు చదివాడు, ఇంత చదువు చదివి ఇంకా దేవుణ్ణి నమ్మడం ఇంత మూర్ఖత్వంగా, ఎవరో ఏదో లెటర్ పంపిస్తే ఆ లెటర్ను పట్టుకుని ఈ రకంగా ఉండడం ఏంటో నాకు అర్థం కావట్లేదు, మనోజ్ పరిస్థితి ఏంటో ఏమీ తెలియడం లేదు అని చెప్పి ఇంకా అనుకుంటూనే అలా కూర్చుండిపోతుంది. ఏంటి రోహిణి తినడానికి రావా అనగానే ఒక్కసారి అటు చూడండి అత్తయ్య అని చెప్పనేసరికి ఏంటి వీడు ఇంత దారుణంగా ఇలా తయారవుతున్నాడు అనగానే ఎవరో లెటర్ పంపించారు అత్తయ్య, నీ చుట్టూ ఉన్న వాళ్ళే నీకు నష్టాన్ని కలిగిస్తారు అని, అప్పటి నుంచి ఎవరో స్వామీజీ ఏదో చెప్పారని అప్పటి నుంచి ఈ రకంగా ఉన్నారు, ఏంటో నాకేమీ అర్థం కాని పరిస్థితుల్లో ఏం చేయాలో కూడా తెలియని సిచ్యువేషన్లో ఉన్నాను అత్తయ్య, మీరే ఏదో ఒకటి ఆయన మనసు మార్చాలి అనగానే వాడి మనసును నేను మార్చడమా, వాడేమన్నా చిన్నపిల్లోడా నేను చెప్తే వినడానికి అనగానే ఉదయం చిన్నప్పటి నుంచి మీరే చెప్పుకుంటూ వచ్చారు కదా అత్తయ్య అని చెప్పాను. కానీ వాడే నన్ను ఎదిరించి నువ్వు నా దగ్గర డబ్బులు తినడానికి ఉన్నావా అంటూ మాట్లాడుతున్నాడు. ఇంకా నేను వాడితో ఏం మాట్లాడాలి, వాడు నేను చెప్పినట్టు ఏం వింటాడు అని చెప్పి ఇంకా ప్రభావతి అనేసరికి ఏమో ఏంటో అర్థం కావట్లేదు. సరే రా అని చెప్పి ఒరే మనోజ్ రారా అని చెప్పాను. కానీ సరే అమ్మ పద తిందామని చెప్పి మనోజ్ కాస్త వచ్చి కూర్చుంటాడు. కూర్చునేసరికి ప్రభావతి కూడా వచ్చి కూర్చుంటుంది. ఏంటివి పచ్చగా ఉన్నాయి అని చెప్పాను. కానీ పెసరట్టు అది నీకు తెలియదులే, నువ్వెప్పుడు దోశలు ఇడ్లీలే తప్ప ఇవి చేయలేదు కదా, చాలా బాగుంటుంది అని చెప్పాను. కానీ ప్రభావతి కూడా తిని టేస్ట్ బాగానే ఉన్నట్టు ఉంటుంది, మనసులో చాలా బాగుందే అనుకున్నా పైకి మాత్రం మీనాను పొగడడం ఇష్టం ఉండదు కదా. ఇంకా శృతి రవి వీళ్ళంతా కూడా వచ్చి కూర్చుంటారు. బాలు రాలేదేంటి అనుకుంటూ బాలు రాలేదేంటి అని మీనా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా రాలేదేంటి, బాలు ఎక్కడమ్మా అని చెప్పనేసరికి ఫోన్ మాట్లాడుతున్నారు మామయ్య అని చెప్పనేసరికి ఒరే బాలు ఆ ఫోన్ ఏమన్నా ఉంటే పక్కన పెట్టు, ఫోన్ తర్వాత మాట్లాడుకుంది కానీ అని చెప్పాను. కానీ సరే సరే అని వచ్చి మీనా టిఫిను అనగానే రండి అంటూ కూర్చోబెట్టి మాట్లాడుతుండేసరికి ఏంటిది ఇలా ఉన్నాయని కూడా అడగడు. మిగిలిన వాళ్ళైతే ఏంటివి ఎలా ఉన్నాయి ఏంటి అని అన్ని ప్రశ్నలు అడుగుతారు. కానీ బాలు ఇంకా ఫోన్ మాట్లాడుకునే హడావిడిలోనే ఉంటాడు. ఎందుకంటే కొత్త కారు ఒకటి కొన్నాడు కదా, సో ఆ కారు విషయం గురించి కొత్త డ్రైవర్ని పెట్టడం కోసం ఆ హడావిడిలో ఉంటాడు బాలు. డ్రైవర్ కారు అలా వెళ్తుంది ఇలా వెళ్తుంది అన్నీ చెప్పడం అన్నీ చేస్తూ ఉంటాడు ఫోన్లో. సో ఆ హడావిడిలో ఏదో మీనా కాస్త 2 పెసరట్లు వేసేసేసరికి ఆ పెసరట్లు కాస్త తింటూ ఏంట్రా తిన్నప్పుడు కూడా ఫోన్ మాట్లాడమేనా, పక్కన పెట్టొచ్చు కదా అనగానే లేదులే నాన్న అనుకుంటూ తింటూనే పక్కకి వెళ్ళిపోతాడు. ఇదేంటి ఈయన పెసరట్టు తిన్నా ఏం మాట్లాడడం లేదు, ఎంత సైలెంట్గా ఊరుకున్నారేంటి, ఎలా ఉంటే ఎలాగా, ఆయన పెసరట్టు తిని బాగుంది అని చెప్పాలి కదా, మరి చెప్పకుండా సైలెంట్గా ఉంటారేంటి అని అనుకుంటూ ఉంటుంది మీనా. అనుకుంటూ ఉండగానే మీనా అని చెప్పనేసరికి చెప్పండి అనగానే చట్నీ అనేసరికి చట్నీ పట్టుకుని వెళ్తుంది. వెళ్ళేసరికి ఎలా ఉంది అనగానే సూపర్ రా, బాగుంది అని చెప్పనేసరికి మీనా సంతోషపడుతుంది. నువ్వు అలాగే డ్రైవింగ్ చేస్తే అంతా మంచిగా బాగుంటుంది అని చెప్పనేసరికి ఈయన ఫోన్లో బాగుందని చెప్తున్నారా, ఈయన ఏం మాట్లాడరు అని చెప్పాను. కానీ పెసరట్టు చాలా బాగుంది మీనా అని చెప్పి రోహిణి చెప్పేసరికి కొంతమంది చెప్పినవి అస్సలు నమ్మకరోయ్ అని చెప్పి ఫోన్లో వీళ్ళకి సెటైర్లు వేస్తూ ఉంటాడు. రోహిణి ఫోన్లో సెటైర్ వేశాడని సైలెంట్ ఊరుకుంటుంది. ఇంకా శృతి అయితే మీనా చాలా బాగుంది, నువ్వు రెస్టారెంట్ పెడతావు కదా రవి, రెస్టారెంట్లో మీనా చేసిన ఈ వంటకాన్ని పెట్టు, పెసరట్టు నేను 1-2 సార్లు బయట తిన్నాను కానీ ఈ టేస్ట్ రాలేదు అని చెప్పి మాట్లాడేసరికి అవునా సరే తిను అనగానే అలాగే ఎన్నో చెప్తారు అన్నీ నమ్మకూడదు అని చెప్పి మళ్ళీ సెటర్ వేస్తాడు. ఫోన్లో మాట్లాడుతున్నారులే శృతి అని చెప్పనేసరికి ఏంటి బాలు అంత బిజీగా ఫోన్ మాట్లాడుతున్నాడు అని చెప్పనేసరికి
కొత్త కారు కొన్నాడు కదా రోహిణి, అందుకోసం కారు గురించి డ్రైవర్తో మాట్లాడుతున్నట్టున్నారు. అందుకే బాలు హడావిడిగా తిండి కూడా హడావిడిగా తింటున్నాడు అని చెప్పి అనేసరికి అవును మీనా ఏం చేసినా కానీ బాలు చాలా బాగుంది అంటూ చెప్పుకొస్తాడు కదా, మరి ఇప్పుడు ఏమీ మాట్లాడడం లేదేంటి బాలు? అంటే మీనా వంటని మెచ్చుకోవడం లేదా, మీనా ఫుడ్ బాగుంది అని చెప్పడం లేదేంటి అని చెప్పాను. కానీ అదే కదా అర్థం కావట్లేదు. లేదంటే మీనా ఏం వండినా సూపర్గా ఉంది అంటూ చెప్తాడు. అయినా బాలు చెప్పకపోయినా మాత్రం పెసరట్లు చాలా బాగున్నాయి. మన ఎప్పుడు చేసే టిఫిన్లో ఇది కూడా యాడ్ చేయి మీనా. ఎప్పుడు దోశలు ఇడ్లీలు పూరీలే చేస్తావు, పెసరట్టు కూడా చెయ్యి. నువ్వు ఏం చేసినా కానీ బాగా చేస్తావు మీనా. ఫస్ట్ టైం చేస్తున్నావా ఇది అనగానే అవును అనేసరికి ఎవరికైనా ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం టేస్ట్ అటు ఇటుగా మారుతుంది, నీకు మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది ఏదైనా సరే అని చెప్పి శృతి మాట్లాడేసరికి అవును ఏదైనా ఆవిడ గారికే సాధ్యం అని చెప్పి ప్రభావతి అంటుంది. నీకేమి రాదు కదా, నువ్వు నోరు మూసుకుని ఊరుకో, నువ్వేదో చేస్తున్నట్టు ఎప్పుడు ఏమీ చెయ్యవు, నీకు చేత కాదు కూడా అని చెప్పి మాట్లాడేసరికి సర్లే అని చెప్పి ఇంకా అంతా కూడా చాలా సంతోషంగా తినేస్తారు. మీనా అలా కూర్చునిపోయి ఉండిపోతుంది. మాలు కాస్త వెళ్ళిపోయి అవును ఈరోజు మీనాతో నేను సరిగ్గా మాట్లాడలేదేంటి అనుకుంటూ ఉండేసరికి మీనా ఈరోజు ఏదో స్పెషల్ వంటకం ఏదో చేసినట్టుంది, ఏంటది అని బాలు జరిగిన విషయం గురించి తెచ్చుకున్నప్పుడు అవును ఈరోజు మీనా ఏదో స్పెషల్గా చేసింది, నేను తినేశాను, ఆ టేస్ట్ కూడా నాకు నచ్చింది. ఈ ఫోన్ హడావుల్లో మర్చిపోయి మీనాకు ఆ టేస్ట్ బాగుంది అని చెప్దామన్న విషయమే మర్చిపోయాను అనుకుంటూ వెళ్ళిన బాలు హడావిడిగా మీనా అనుకుంటూ వస్తాడు. ఏమైందిరా అని చెప్పనేసరికి మీనా ఎక్కడుంది నాన్న అని చెప్పాను. కానీ పువ్వులు తీసుకుని బయటికి వెళ్ళిందిరా అని చెప్పనేసరికి అవునా సరేనన్నా అని చెప్పి ఇంకా మీనా కాస్త పువ్వులు పట్టుకుని వెళ్ళింది కదా, ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మీనా ఎక్కడున్నావు అనేసరికి నేను ఎక్కడో ఉన్నానులేండి అంటూ ఫోన్ పెట్టేస్తుంది. ఇదేంటి మీనా ఇంత కోపంగా ఫోన్ పెట్టేసింది అని చెప్పి అనుకుంటుంటారు. ఎందుకంటే మీనా ఎవరితో అయితే బెట్ట వేసిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుని ఉండేసరికి ఏమైంది మీనా అంత కోపంగా ఉన్నావేంటి అనగానే నువ్వు చెప్పినట్టే పెసరట్టు ఉప్మా చేశానక్క, ఎప్పుడూ అది మా ఇంట్లో చేయలేదు, మా వాళ్ళందరూ కూడా ఎంతో బాగుంది అని చెప్పారు. కానీ ఆయన మాత్రం ఏమాత్రం చెల్లించలేదు, ఫోన్ హడావిడిలో పడి తినేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు అని చెప్పనేసరికి మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి ఈలోపు మీనా కాస్త ఫోన్ లిఫ్ట్ చేయకుండా అక్కడే ఒక బల్ల మీద పెట్టేసేసరికి ఫోన్ ఎత్తి బాలు మీనా పల్నా చోట ఉంది అని చెప్పనేసరికి సరే వస్తున్నానక్క అని చెప్పి ఫోన్ పెడతాడు బాలు. ఎందుకు చెప్పావక్క అని చెప్పనేసరికి ఏం కాదులే అని చెప్పి ఇంకా ఫోన్ పెట్టేయడంతో బాలు అక్కడికి ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తాడు. ఏంటి మీనా ఏమైంది అంత కోపంగా ఉన్నావు, ఎవరైనా నిన్నేమైనా అన్నారా అని చెప్పనేసరికి ఎవరో ఏంటి బాలు నువ్వే అన్నావు అని చెప్పాను. కానీ నేను మీనాని అన్నానా? ఏం మాట్లాడుతున్నావక్క, మీనాని నేను ఎందుకు అంటాను, మా ప్రభావతమ్మ అంటేనే ఊరుకోను, మరి నేనెందుకు మీనాని అంటాను అని చెప్పాను. కానీ నువ్వు మీనా బెట్లో ఓడిపోయేటట్టు చేసావు బాలు అని చెప్పనేసరికి బెట్టేంటక్క, మీరేమైనా పందెం వేసుకున్నారా ఏంటి అని చెప్పాను. కానీ అవును పందెం వేసుకున్నాం, కానీ ఎప్పుడూ మీనా ఏ వంట చేసినా బాగా పొగుడుతావంట కదా, బాగుంది మీనా చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది అంటూ తెగ పొగిడి థ్యాంక్స్ చెప్తావంట కదా. మరి ఈవేళ మీనా నీకు ఇష్టం ఉంటుందో లేదో అని ఒక కొత్త వంటకం చేసింది, అది రుచి అందరికీ నచ్చిందంట, నువ్వు మాత్రం ఏం చెప్పలేదంట, అందుకే మీనా మా దగ్గర ఓడిపోయింది, మా ఆయన ఏం చేసినా కానీ బాగుంది అని నన్ను పొగుడుతాడు అని చెప్పింది, కానీ నువ్వు పొగడలేదు, అందుకే మీనా మా దగ్గర ఓడిపోయింది అని చెప్పనేసరికి అవునా నాకేం తెలుసక్క, మీనా కరెక్ట్గా టిఫిన్ పెట్టే సమయానికి నేను కొత్తగా ఒక కారు కొన్నానా, ఆ కారు డ్రైవరు అలా కాదు ఇలా కాదు అలాగని వాడికి డౌట్లు అయ్యో వస్తే చెప్తున్నాను, ఆ హడావిడిలోనే నాన్న టిఫిన్కి రమ్మనేసరికి టిఫిన్కి వచ్చాను,
నుంచునే టిఫిన్ చేసేసాను. అదేదో కొత్తగా టేస్ట్ అనిపించింది కానీ మీనాతో మాట్లాడడానికే అవకాశం కుదరలేదు. ఏం చెప్పమంటావు? ఇంకా అవకాశం కుదరకపోవడంతో నేను అలా ఫోన్లో మాట్లాడుకుంటూనే తినేసాను. తినేసిన తర్వాత ట్రిప్ ఉందని బయటికి వెళ్ళిపోయానా, ఆలోచిస్తే ఏంటి వేళ ఇంత టేస్ట్గా అనిపిస్తుంది అని నా మనసుకు హాయ్ అనిపించిందని జరిగిన విషయం అంతా గుర్తు తెచ్చుకుంటే అప్పుడు అర్థమైంది ఈరోజు మీనా పెసరట్లు వేసిందని, ఆ వంటకం ఎప్పుడూ ఇంట్లో చెయ్యలేదని. బయట ఎప్పుడైనా సరదాగా తినడమే తప్ప ఇంట్లో చేసి పెట్టలేదు కదా. అందుకని ఏంటి కొత్త వంటకం మీనా చేసింది, మీనాకు థ్యాంక్స్ చెప్పలేదు, బాగుంది అని తనను పొగడలేదు అని ఫోన్ చేస్తే మీనా కస్సం అంటుంది అనగానే, మరి నువ్వు మొట్టమొదటిసారి మీనా ఓడిపోయేటట్టు చేశావు, మరి మీనా పాపం ఏం చేస్తుంది, అందుకే తనకు కోపం వచ్చింది అని చెప్పాను. కానీ సారీ మీనా, నాకేం తెలుసు నువ్వు ఇలా బెట్ట వేస్తావని అనగానే, నేను మీ మీద నమ్మకంతో వేశాను అని చెప్పనేసరికి, నమ్మకంతో వేసినా నువ్వు ఎప్పుడు ఏం చేసినా అది చాలా బాగుంటుంది మీనా. ఈరోజు నేనేదో ఫోన్ అడావుల్లో చెప్పలేకపోయాను అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమీ కాదు అని చెప్పి, సారీ మీనా అని చెప్పాను. కానీ బాలు ఏదో హడావిడిలో చెప్పలేదు అని చెప్తున్నాడు కదా మీనా. ఏదైనా పందెంలో ఓడిపోయాను కదక్క అని చెప్పనేసరికి, పందెంలో ఓడిపోయినా నువ్వు టిఫిన్ పెట్టి ఇంచుమించు 1 గంట అవుతుందా, గంట సేపు అయిన తర్వాత బాలుకి ఇప్పుడు గుర్తొచ్చి నీకు థ్యాంక్స్ చెప్పలేదు, బాగా చేసావని చెప్పలేదు అని చెప్పి బాలు ఎక్కడి నుంచో వచ్చి మరీ చేశాడు. మరి అలాంటి తప్పుడు వచ్చి మరీ చెప్తున్నాడు. అలాంటి తప్పుడు నువ్వే గెలిచినట్టు మీనా. ఇక్కడి నుంచి వెళ్ళినా తన మనసు నీ గురించి ఆలోచించింది, దానికి చాలా సంతోషంగా ఉంది మీనా అని చెప్పి ఇంకా మిగిలిన వాళ్ళు అంటారు. సరే మీనా రా అయితేనని చెప్పి బాలు కాస్త మీనాని తీసుకుని అక్కడి నుంచి వెళ్తాడు. వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నాము అని చెప్పాను. కానీ నువ్వు నాకు ఇంత చక్కగా పెసరట్లు వేసినందుకు, పైగా నేను నీకు బాగా చేసావు అని చెప్పకుండా నువ్వు పందెంలో ఓడిపోయి చేసినందుకు గాను నీకు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా అనగానే, నాకేం వద్దులేండి అని చెప్పనేసరికి, లేదు మన కొత్త కారు కొన్న తర్వాత నీకేమీ ఇవ్వలేదు కదా అని ఒక చీర కొని మీనాకైతే ఈ చీర కట్టుకో, మనం సాయంత్రం గుడికి వెళ్దామని చెప్తాడు. మీనా చాలా సంతోషంగా ఆ చీర పట్టుకుని ఇంటికి వస్తుంది. ఏంటమ్మా మీనా అని చెప్పనేసరికి, ఉదయం నేను పెసరట్టు చేశాను కదా మామయ్య, ఆ పెసరట్టు గురించి మేము ఒక చోట పందెం వేసుకున్నాం, ఏం చేసినా నా భర్త పొగుడుతాడు అంటే మర్చిపోతాడు, పొగడడు అని చెప్పి. కానీ ఉదయం ఆయన ఫోన్ హడావిడిలో పడి నన్ను పొగడలేదు కదా, దాని గురించి నేను పొగడలేనందుకు గాను నాకు పనిష్మెంట్గా ఈ చీర కొని ఇచ్చారు మామయ్య, సాయంత్రం ఈ చీర కట్టుకో గుడికి వెళ్దాము అని చెప్పారు అని చెప్పనేసరికి, బాలుకు నువ్వంటే చాలా ఇష్టమమ్మా మీనా, ఏదో హడావిడిలో చెప్పలేదంతే, అంతే తప్ప నిన్ను ఓడిపోయేటట్టు చేస్తాడా, ఎప్పటికీ నిన్ను ఓడిపోయేటట్టు చేయడు, పైగా నువ్వంటే ఇష్టం, ఏం చేసినా కానీ నువ్వు బాగా చేస్తావు అని వాడికి బాగా నమ్మకం. మరి అలాంటి తప్పుడు వాడు నిన్ను ఓడిపోయేటట్టు ఎందుకు చేస్తాడు అని చెప్పనేసరికి, సరేనమ్మా వెళ్ళు అని చెప్పాను. కానీ ఏంటి మామ కోడళ్ళు ఇద్దరూ తెగ మాట్లాడుకుంటున్నారు అని చెప్పాను. కానీ మంచి విషయం లేవే, నీకు మంచివి నీ చెవులకు పట్టవు కదా, ఎదుటి వాళ్ళని తిట్టడం కానీ ఏదైనా ఎదుటి వాళ్ళు బాధపడే విషయం, ముఖ్యంగా మీనా బాలు బాధపడే విషయాలైతే నీకు కావాలి, కానీ మంచి విషయాలు నీకు అవసరం లేదు కదా అని చెప్పి సత్యం అనేసరికి, ఎప్పుడు మీకు నా మీదే కళ్ళుంటాయి అని చెప్పి ఇంకా ప్రభావతి అనుకుంటుంది. ఇంకా షోరూమ్కి వెళ్ళిన మనోజ్ అయితే, ఏంటి సార్ ఎప్పుడు టిప్ టాప్గా మంచి షర్ట్లు వేసుకుని వస్తారు, ఈరోజు ఏంటి సాదా సీదా మనిషిలా కాటన్ షర్ట్ వేసుకుని వచ్చారు అని చెప్పి అనుకుంటూ అందరూ చూస్తారు. మనోజ్ వంక అలా చూడడం రోహిణి గమనిస్తుంది. ఏంటి అందరూ ఇలా చూస్తున్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకోండి, ఎక్కడా ఏ డస్టు లేకుండా మొత్తం క్లీన్ చేయండి అనగానే, అలాగే మేడం అని చెప్పి వాళ్ళంతా క్లీన్ చేస్తారు. సార్లో ఏదో కొత్త మార్పు వచ్చింది, ఆ బొట్టులు చూసావా ఎన్ని బొట్లు పెట్టారో, నిన్నేదో ఎవరో వచ్చి ఒక లెటర్ ఇచ్చారు, అప్పటి నుంచి సార్లో డిఫరెంట్గా మార్పు వచ్చింది అని చెప్పి ఇంకా అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ మాట్లాడుకుంటారు. మాట్లాడుకునేసరికి ఈలోపు
రోహిణికి ఫోన్ వస్తుంది. ఎక్కడి నుంచి? చింటూ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. చింటూ దగ్గర నుంచి ఫోన్ రావడంతో పక్కకు వచ్చి హాయ్ చింటూ అని చెప్పాను కానీ బాగున్నావమ్మా అని చెప్పాను కానీ బాగున్నానమ్మా, నేను బాగున్నాను అని చెప్పి ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటారు. నా పుట్టినరోజుకు వస్తున్నావా అని చెప్పనేసరికి కుదిరితే వస్తానురా, లేదంటే నీకేం కావాలో చెప్పు, బట్టలు కేకు అన్నీ కూడా నేను పురమాయిస్తాను అని చెప్పాను. కానీ నాకు ఇక్కడ అమ్మమ్మ బట్టలు తీసింది, ప్యాంటు షర్టు నాకు నచ్చలేదమ్మా అని చెప్పాను. కానీ అవునా, మరి నీకేమి నచ్చుతుంది అని చెప్పనేసరికి సూటు అది కావాలి, దానికి తగ్గ షూ కావాలి, పెద్ద కేక్ కావాలి అని చెప్పాను. కానీ అలాగే మా చింటూగాడు పుట్టినరోజుకి ఏం కావాలంటే అవన్నీ నేను కొనిస్తాను కదా అని చెప్పనేసరికి ఒక్కసారి అమ్మమ్మకు ఫోన్ ఇవ్వు అని చెప్పాను. కానీ అమ్మ నేను ఇవన్నీ కొని పంపిస్తాను, నువ్వు వాడి పుట్టినరోజు జాగ్రత్తగా చెయ్యి, కుదిరితే నేను ఖచ్చితంగా వస్తాను, రాలేదని మాత్రం వాడు బాధపడకూడదు అని చెప్పనేసరికి సరేనమ్మా రావడానికే ప్రయత్నించు అనగానే ఖచ్చితంగా అమ్మ అని చెప్పి రోహిణి కాస్త అంటుంది. అన్నది మనోజ్ నాకు పార్లర్లో పనుంది అని చెప్పి అక్కడి నుంచి పార్లర్కి వెళ్లకుండా బట్టల షాప్కి వెళ్తుంది. బట్టల షాప్కి వెళ్ళి ఈ చింటుగాడికి కావాల్సిన ఆ సైజు బట్టలన్నీ సెలెక్ట్ చేస్తుంది. ఈలోపు ప్రభావతి ఇటు కామాక్షి ఇద్దరు బట్టల షాప్కి వస్తారు. ఎందుకంటే ఎప్పటి నుంచో కామాక్షి ఒక చీర కొనుక్కోవాలి అని అనుకుంటుంది. తొందరలోనే వాళ్ళ పెళ్లి రోజు వస్తుందని చీర కొనుక్కోవడానికి వెళ్ళాలి వదినా అని చెప్పాను. కానీ సరే అని ఇద్దరు బయలుదేరి వెళ్తారు. రోహిణి ఏ షాప్కి అయితే వెళ్ళిందో వాళ్ళు కూడా అదే షాప్కి వెళ్తారు. వెళ్ళేసరికి రోహిణిని వాళ్ళు చూసి అమ్మ రోహిణి అని చెప్పి పలకరించేసరికి అత్తయ్య అని చెప్పాను. కానీ ఏంటి ఇలా వచ్చావు అనగానే చిన్న పని మీద వచ్చాను అత్తయ్య అని చెప్పనేసరికి అవునా మేడం, మీరు సెలెక్ట్ చేసిన ప్యాంటు షర్టు షూ అంతా రెడీ చేసి ఉంచాను మేడం, బాబు బట్టలు అక్కడ పెడుతున్నాను మేడం అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అవుతుంది. ఏంటమ్మా రోహిణి బాబు బట్టలు ఏంటి అని చెప్పాను. కానీ ఏమీ లేదు అత్తయ్య అని చెప్పనేసరికి అతనేమో బాబు బట్టలు అక్కడ పెట్టాను, దానికి మ్యాచింగ్ షూ అది ఇది అంటున్నాడు, ఎవరి బట్టలు ఎవరి గురించి అని చెప్పాను. కానీ అది అని చెప్పనేసరికి చెప్పు రోహిణి ఎవరి కోసం కొన్నావా బట్టలు, అయినా మన ఇంట్లో చిన్నవాళ్ళు లేరు, నీకు తెలిసిన వాళ్ళల్లో కూడా ఎవరు చిన్నవాళ్ళు లేరు, మరి ఎవరూ లేనప్పుడు నువ్వు ఎవరి కోసం ఆ బట్టలు కొన్నావు, దేనికోసం ఆ బట్టలు కొన్నావు చెప్పు రోహిణి అంటూ మాట్లాడేసరికి అది అత్తయ్య అని చెప్పి మాటలు ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. ఇంకా అక్కడికి విద్య ఇద్దరు కూడా వస్తారు కదా. విద్య వేరే దాంట్లోకి వెళ్ళేసరికి ఈ మాటలన్నీ విని గబగబా విద్య వచ్చి ఏంటి నేను మా అన్నయ్య గారు కొడుక్కి బట్టలు సెలెక్ట్ చేయమన్నాను, సెలెక్ట్ చేసావా అని చెప్పనేసరికి సెలెక్ట్ చేశాను, ఇప్పుడే కౌంటర్లు ఇచ్చాను అనేసరికి ఏంటి ఆ బట్టలు మీ మేనల్లుడియా అని చెప్పాను. కానీ అవునా ఆంటీ ఏమైంది, నేను రోహిణి వచ్చాము, మా మేనల్లుడు పుట్టినరోజు తొందరలోనే ఉంది, అందుకు వాడి కోసమే బట్టలు తీసుకున్నాను, రోహిణిని సెలెక్ట్ చేయమన్నాను, రోహిణి బాగా సెలెక్ట్ చేస్తుందని, అంతే ఏమైంది ఇప్పుడు అని చెప్పనేసరికి ఏమీ లేదులే, బట్టలు రోహిణి తీసుకుంటే అంత చిన్నపిల్లలు రోహిణికి ఎవరున్నారా, ఎవరికి తీసుకుందా అని అడుగుతున్నానంతే, అంతకు మించి ఏమీ కాదు అనగానే ఏ రోహిణి చెప్పాలి కదా, విద్య వాళ్ళ మేనల్లుడి కోసం తీసుకున్నాను అని చెప్తే సరిపోయేది కదా, నువ్వేం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంటే ఏంటి అర్థం, చాలా రకాలుగా అనుకుంటారు కదా అని చెప్పనేసరికి అవును నేను తప్పుగా అనుకున్నాను చెప్పలేదు, కంగారు పడ్డాను అనగాని ఎందుకు రోహిణి దేనికి కంగారు, ప్రతి విషయానికి కంగారు పడిపోతూ ఉంటావు, ఏదైనా ధైర్యంగా చెప్పాలి, అవి విద్య వాళ్ళ మేనల్లుడివి అని చెప్తే సరిపోయేది కదా, ఆ మాత్రం దానికే టెన్షను కంగారు ఎందుకో రోహిణికి, అవి మావే ఆంటీ అని చెప్పనేసరికి సరేనమ్మా రోహిణి ఇంకా మేము వెళ్ళొస్తాము అని చెప్పాను. కానీ షాపింగ్ అయిపోయిందా అని చెప్పనేసరికి కామాక్షి ఒక చీర తీసుకుంది అంతే ఆంటీ అంతే అని చెప్పనేసరికి ఈవిడికి నా మీద కలిగిన అనుమానం పోగొట్టాలి అంటే ఇప్పుడు ఈవిడికి ఒక చీర తీసేయాలి అని చెప్పనేసరికి అయితే మీరు తీసుకోండి ఆంటీ అని చెప్పనేసరికి ఏంటి నేను చీర తీసుకోనా అని చెప్పాను. కానీ అవునా ఆంటీ చీర మీరు కూడా తీసుకోండి, మీకు ఏ చీర నచ్చితే చీర తీసుకోండి అంటూ రోహిణి కాస్త మొత్తానికైతే తన మీద వచ్చిన అనుమానాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇటు మీనా అయితే బాలు
తన ఫోన్ హడావిడిలో తిన్న పెసరట్టు రుచి చెప్పకపోవడంతో మీనా కాస్త ఓడిపోతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.